ఇది యతీంద్రపురంలోని సిద్ధేశ్వర స్వామి ఆలయం. సూర్యాస్తమయ వేళ ఆలయ ద్వారాలు మూతపడతాయి. ఆలయంలో ఎవరికీ తెలియకుండా ఆ రోజు ఒక వ్యక్తి దాగి ఉంటాడు. ఇతడి పేరు శ్రీకాంత్. జర్నలిస్ట్. పుస్తకము పేనా చేతపట్టి గుడి గురించి తను తెలుసుకున్న విషయాల్ని వ్రాస్తూ ఉంటాడు. అంతలో వేగంగా పరిగెడుతూ వస్తున్న కుక్క శబ్దం వినిపిస్తుంది. అతడు ఆ శబ్దం వినగానే గుడంతా పరిశీలిస్తాడు. ఆ కుక్క అతడి ఎదురుగా వచ్చి కూర్చుంటుంది. భయంతో ఆ వ్యక్తి పరుగులు తీస్తూ ఆలయ ద్వారం వద్దకు వచ్చి తలుపులు తెరవమంటూ కేక వేస్తాడు. ఎంత పిలిచినా లాభం లేకపోవడంతో స్తంభం వెనక రహస్యంగా దాగి ఉంటాడు. అతడి వెనకే పరిగెడుతూ వచ్చిన కుక్క అతడి మీద దూకి ఘోరంగా హతమారుస్తుంది. సూర్యాస్తమయం తర్వాత ఈ ఆలయంలోకి ప్రవేశం నిషిద్ధము. అది భగవంతుడి ఆజ్ఞకు వ్యతిరేకమని ప్రజల నమ్మకం. ఎవరైనా దాన్ని ధిక్కరిస్తే కాలభైరవుడి కాటుకి గురి కావాల్సిందే. ఎన్నెన్నో వింతలకు కేంద్ర నిలయంగా ఉన్న ఈ ఆలయం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఇక్కడ జరిగే చిత్ర విచిత్రమైన సంఘటనలకు మూలం ఏమిటి? అనుక్షణం ఉత్కంఠ రేకెత్తించే ధారావాహిక రహస్యం. మలి సంధ్య వేళపు ఆకాశజ్యోతి, హస్తమించు వేళ వెలియేగు ద్వారము, వెలియేగనిచో ఏర్పడు ప్రమాదము, కాళభైరవుడు సుడిగాలైవచ్చు, త్రిభువన పాలకుడే యముడైవచ్చు, వానిచే బంధింపబడు ప్రాణం కాలుని వశమగును. యతేంద్రపురంలో సిద్ధేశ్వర ఆలయం వింత సంఘటనలకి నిలయం. ఈ ఊళ్ళోనే శారీరక మానసిక రోగాల్ని నయం చేస్తూ ఆధునిక శాస్త్ర విజ్ఞానానికే ఓ సవాల్లా నిలిచాడు ఓ మూగ సాధువు. ఇతడు సిద్ధేశ్వర స్వామి ఆలయ ప్రధాన పూజారి. పూజారికి పెళ్లిడికొచ్చిన మురళీ, లలిత అనే ఇద్దరు పిల్లలుంటారు. మురళి హేతువాదు. తండ్రితో తరచూ దేవుడి విషయంలో గొడవ పడుతూ ఉంటాడు. దేవుడంటే ప్రాణాలు పోయాలి కానీ తీయకూడదు అని నమ్ముతాడు. ఆ మాటకు పూజారి దేవుడే ప్రాణాలు పోస్తాడు, అవసరమైతే తీస్తాడు అని నమ్ముతాడు. తరచూ దేవుడి విషయంలో ఈ తండ్రి కొడుకుల మధ్య జరిగే గొడవల్ని సర్ది చెబుతూ ఉంటుంది లలిత. లలిత సిద్ధేశ్వర స్వామిపై అమితమైన భక్తి కలిగిన అమ్మాయి. ఈ కథలోని కథానాయిక. కుక్కగాటుకు బలైన శ్రీకాంత్ మరెవరో కాదు, మురళికి స్నేహితుడు. స్నేహితుడి చావు మురళికి అనేక అనుమానాల్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక ఇతడు పశుపతి, మూగవాడు. పూజారికి చేదోడు వాదోడుగా ఉంటూ వీళ్లతోనే ఉంటాడు. ఓ రోజు పట్నం నుండి లలిత స్నేహితురాళ్లు యతేంద్రపురంలోని సిద్ధేశ్వర స్వామిని సందర్శించాలని వస్తారు. వాళ్ళని ఇంటికి తీసుకెళ్లి తీరికగా సాయంత్రం ఊరిని, ఆలయాన్ని చూపించడానికి లలిత తీసుకెళ్తుంది. ఆ ఊళ్ళో ఉండే మూగ సాధువు ఆశ్రమాన్ని మొదట చూపిస్తుంది. అలాగే చెట్ల మధ్య నడుస్తూ వెళ్తున్న మూగ సాధువుని కూడా చూపించి అతడే మూగ సాధువు, గొప్ప సిద్ధుడు అని చెబుతుంది. ఈ ఆశ్రమానికి మూలకర్త ఆయనే అని, ఆయన చేయబడితే తీరని వ్యాధి లేదని చెబుతుంది. కానీ పాపం ఆయన మాట్లాడడం ఎవరూ చూడలేదని చెబుతూ బాధపడుతుంది లలిత. తర్వాత స్నేహితురాళ్లను తీసుకొని ఆలయానికి వస్తుంది లలిత. ఆలయం బయట పూల వ్యాపారి ఇది సాధారణ ఆలయం కాదని, మేస్త్రీలు కట్టినది కాదని, సాక్షాత్తు సిద్ధులే కట్టారని, నమ్మిన వాళ్లకు ఈ స్వామి నటరాజులని, నమ్మని వాళ్లకు యమధర్మరాజని చెబుతుంది. ఆ మాటలు విన్న లలిత స్నేహితురాళ్ళు భయపడుతూ ఉంటారు. తరువాత ఆలయంలో ఉన్న సిద్ధేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. తర్వాత గుడిలో ఉన్న ధ్వజస్తంభాన్ని చూపిస్తూ లలిత ఇది సాధారణ ధ్వజస్తంభం కాదని, దీని గోపురపు భాగాన ఓ మరకత లింగం ఉండేదంటూ, అది దొంగలించడానికి వచ్చిన వాళ్ళు కాలభైరవుని కోపానికి బలయ్యారని చెబుతుంది. తర్వాత కొంతకాలానికి ఆ లింగాన్ని సిద్ధులే తీసుకెళ్లిపోయినట్లుగా చెప్పుకుంటారని చెబుతుంది. అలాగే గుడి ప్రాకారంలో ఉన్న శాసనాలను చూపించి వీటిలో ఆలయ నియమాలన్నీ ఉంటాయని చెబుతుంది. తరువాత ఆలయంలో అతి ముఖ్యమైన పాతాళ గంగ వద్దకు తీసుకువెళ్తుంది. ఈ బావిలోని నీటికి చాలా మహిమ ఉందని, ఈ నీటితో ఒక మండల స్నానం చేస్తే ఎలాంటి పిచ్చి అయినా నయమవుతుందని చెబుతుంది. ఈ నీటిని సొరబురతోనే తీయాలని, ఈ నీటిని ఎటువంటి లోహము తాకరాదని, ఒకవేళ తాకితే ఆ నీటికున్న మహిమ అంతరించిపోతుందని ఆలయ శాసనాల్లో ఉందని ఆ శాసనాన్ని చూపిస్తుంది లలిత. ఆలయమంతా లలిత స్నేహితురాళ్లకి చూపిస్తుంది. అంతలో సూర్యాస్తమయం కావస్తుంది. గుడి తలుపులు మూసే సమయం కావడంతో అందరూ గుడి నుండి బయటికి పరుగులు తీస్తారు. కానీ ఒక పాప ఆలయంలోనే ఉండిపోతుంది. పూజారి ఆలయ ద్వారాన్ని మూతవేస్తాడు.
పాప లోపలే ఉండిపోయిందంటూ తలుపులు తెరవమని కోరుతారు. మూసిన తలుపులు తీయడం మంచిది కాదంటాడు పూజారి. కానీ పూజారి మాటల్ని లెక్క చేయకుండా మూగవాడు పశుపతి పాప కోసం లోపలికి వెళ్తాడు. పశుపతి లోపలికి వెళ్ళగానే పాప తానుగా బయటకు వచ్చేస్తుంది. ఎంతసేపైనా పశుపతి లోపలి నుండి బయటికి రాడు. అంతలో అక్కడికి వచ్చిన పూజారి కొడుకు మురళి వద్దన్నా వినిపించుకోకుండా లోపలికి వెళ్తాడు. ఆ పాటికే కుక్క కాటుకు గురై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు పశుపతి. మరోవైపు వేగంగా పరుగులు తీస్తున్న కుక్కను గమనిస్తాడు మురళి. ఆ తరువాత ఏం జరుగుతుందో రెండవ భాగంలో చూద్దాం. మలి సంధ్య వేళపు ఆకాశజ్యోతి హస్తమించు వేళ వెలియేగు ద్వారము వెలియేగనిచో ఏర్పడు ప్రమాదము కాళభైరవుడు సుడిగాలైవచ్చు త్రిభువన పాలకుడే యముడైవచ్చు వానిచే బంధింపబడు ప్రాణం కాలుని వశమగును. రహస్యం సీరియల్ కథాసుధ అన్ని ఎపిసోడ్స్ ని పూర్తిగా చూడాలంటే తెలుగు ఫిల్మ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.